విజయవాడ నగర వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. చల్వ పందిళ్లను ఏర్పాటు చేసి శ్రీ సీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠించి శ్రీరామచంద్రుని కళ్యాణ ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్ సమీపంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ శివ కేశవ ఆలయంలో శ్రీరామచంద్రుని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు స్వామివార్ల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు వరదరాజస్వామి భక్తులకు సవివరంగా వివరించారు. శ్రీరాముని సుపరిపాలన, ఆయన మార్గదర్శకాలను అనుసరించి భక్తుల జీవితంలో ముందుకు సాగాలని ఆయన సూచించారు. సీతారాముల కళ్యాణాన్ని కన్నులారా వీక్షిస్తే సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు స్వామి చరణ్ మాట్లాడుతూ శివకేశవ ఆలయంలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించినట్టు తెలిపారు. కళ్యాణ మహోత్సవంలో దంపతులతో పాటుగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భక్తుల సౌకర్యార్థం శ్రీ శివకేశవ ఆలయంలో నూతనంగా డాక్టర్ కేఎల్ రావు కళావేదికను నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కళావేదిక కళ్యాణ మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించామని భక్తులకు నామమాత్రపు రుసుముతో అద్దెకివ్వనున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రైల్వే కాలనీలో నెలకొని ఉన్నటువంటి శివకేశవ ఆలయంలో శ్రీ కోదండరామస్వామి వారి యొక్క కళ్యాణం ఈ రోజున వైభోగంగా జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమం అనేక సంవత్సరాల నుంచి కూడా మనం చేస్తూనే ఉన్నాం. 1972లో స్థాపించినటువంటి ఈ గుడి దినదినాభివృద్ధి చెందుతూ మరి ఈ రోజున అన్ని కార్యక్రమాలు చేసుకోవటానికి కళావేదిక కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కళావేదిక డాక్టర్ కేఎల్ రావు గారి పేరు మీద డాక్టర్ కేఎల్ రావు కళావేదిక అని నామకరణం చేయడం జరిగింది. ఇందులో శుభకార్యాలు ఏవి చేసుకోవాలన్నా చేసుకోవడానికి అనువుగా ఉంటుంది కాబట్టి భక్తులు గమనించి తమకు అవసరమైనప్పుడు ఆలయ కమిటీ వారిని సంప్రదించి బుక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆలయంలో ప్రతి గురువారం కూడా అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం భక్తులు ఎవరైనా సరే ముందుకు వచ్చి చేయించుకోవచ్చు. ప్రతి గురువారం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెల 3 కళ్యాణాలు జరుగుతాయి. పునర్వసు నక్షత్రం రోజున మన రాముల వారి కళ్యాణం, ఈ ఆరుద్ర నక్షత్రం రోజున శివ కళ్యాణం, అదేవిధంగా ఈ యొక్క మన శ్రవణ నక్షత్రం రోజున వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది. 516 రూపాయలు రుసుము చెల్లించి ఎవరైనా కళ్యాణం చేయించుకోవచ్చు. ఇది మా యొక్క ఆలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. మీ అందరి యొక్క చేయూతతో ఈ యొక్క భక్తుల యొక్క సహకారంతో గోశాల కూడా నిర్వహించబడుతున్నది. 24 గోవులను మనం పోషిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా అర్థిస్తున్నాం. నా పేరు స్వామి చరణ్, ప్రెసిడెంట్ ఈ ఆలయ కమిటీ. శ్రీ విశ్వవసునామ సంవత్సర చైత్రమాస శుద్ధ నవమి పునర్సు నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశములలో అభిజిత్ లగ్నంలో సీతా సమేత కోదండరామస్వామి వారికి, శ్రీరామచంద్రమూర్తికి, సీతామహాలక్ష్మికి దేవస్థానంలో మా చైర్మన్ గారు శ్రీ స్వామి చరణ్ గారు, ఇతర కమిటీ సభ్యుల యొక్క పూర్తి సహాయ సహకారాలతో, భక్తుల ఆదరాభిమానాలతో గత 60 సంవత్సరాలుగా ఈ కళ్యాణం వార్షికంగా ప్రతి నెల కళ్యాణం జరుగుతున్నప్పటికీ కూడా వార్షిక కళ్యాణంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి అభిజిత్ లగ్నంలో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. చూసిన వారందరూ కూడా అదృష్టవంతులు. ఈ కళ్యాణ మహోత్సవం విశేషం, మా దేవస్థానంలో ఉన్న విశేషం, వివాహం కాని కన్యామణులకు, వివాహం కాని వరులకి స్వామి దయ వల్ల చక్కని వివాహంతో పాటుగా చక్కని సంతానం కలిగి వారు కుటుంబ సభ్యులందరితో పాటుగా మా ఆలయ క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి యొక్క సహాయ సహకారంతో వారి కుటుంబ సభ్యులందరూ కూడా దినదినాభివృద్ధి చెందారు. భక్తుల కోరిక మేరకు దేవస్థానంలో విశేషంగా వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా విశేషమైన పూజా కార్యక్రమాలు కూడా నిత్యము ఇక్కడ యజ్ఞ యాగాదులు, హోమాలు, అలాగే నాగకాల సర్పదోష పూజలు, కాలసర్పదోష పూజలతో పాటుగా సర్పదోష పూజలతో పాటుగా నాగ ప్రతిష్టా కార్యక్రమాలు, అలాగే జాతక చక్రంలో ఉన్న ప్రతి వారికి వారి వారి యొక్క దోష పరిహారార్థం చేసే హోమాలు, నిత్యక్రతువుగా యజ్ఞాలు, పూజలు, పునస్కారాలు, అభిషేకాలు, ఈశ్వరాభిషేకాలు, ప్రత్యేక రుద్రాభిషేకాలు, ఇవన్నీ మా దేవస్థానం వారి సహకారంతో భక్తుల ఆదరాభిమానంతో ఇక్కడ విశేషంగా ఈ క్షేత్రం భాసిల్లుతున్నది. ఇక్కడ విశేషంగా ముఖ్యంగా
ఈ క్షేత్రంలోనే ఈ దేవస్థానం భక్తుల్లో కొంతమంది కళ్యాణాలు జరుపుకుంటారని అడుగుతున్నారు కనుక స్వామి సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే కళ్యాణం చేసుకోవడానికి మా చైర్మన్ గారు ఇతర కమిటీ సభ్యులంతా శివకేశ్వర సభ్యులంతా కూడా కష్టపడి కళామండపం ఏర్పాటు చేశారు. చాలా రీజనబుల్గా ఇది ఇవ్వటం జరుగుతుంది. అదే మాదిరిగా ఈ క్షేత్రంలో ఈ కళామందిరంలో రమాసమేత వీరవెంకట సత్యనారాయణ సంవర్తాలు సామూహికంగా 1000 మంది దంపతుల చేత ఇక్కడ చేయించాం. అలాగే 500 మంది దంపతుల చేత శ్రవణ నక్షత్రంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం చేశాం. ఈరోజు 116 మంది దంపతుల చేత శ్రీరామనవమి సందర్భంగా రీప్లేస్మెంట్ చేసి డెవలప్మెంట్ అయిన తర్వాత మళ్ళీ స్వామివారి యొక్క కళ్యాణం జరుపుతున్నాం. అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ భక్తులందరూ కూడా మీ యొక్క కష్టాలు, నష్టాలు, బాధలు ఏ సమస్య ఉన్నా సరే శివకేశవాలయానికి ఇచ్చేసి సత్యనారాయణపురం రైల్వే కాలనీలో ఉన్న మన శివకేశవాలయానికి ఇచ్చేసి స్వామివారి దర్శనం చేసుకోండి. అట్టి కష్టాలు పోయి మీ సంకల్పాలన్నీ కూడా మీ అభిష్టాలన్నీ కూడా నెరవేరుతాయి.